వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూఫ్ ఖాన్పేట్, మెట్టకోడూరు, లక్నాపూర్, గోవిందపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ముగ్గు వేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ డి శశిధర్ రెడ్డి, పరిగి మండల ఉపాధ్యక్షులు ఆనందం, పరిగి మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు తౌర్య నాయక్, జిల్లా కార్యదర్శి ఆనందరెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అసలు మాకు ఎప్పటి నుంచో ఇల్లు ఒకటే కాదు, ఏ సమస్య వచ్చినా మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే పార్టీలో మాకు ఎవరు హెల్ప్ చేయలేరు. ఏసీ రోడ్డు మీద పడితే కూడా చూసుకుంటే పక్కపొట్టి పోయినారు కానీ ఎవరు హెల్ప్ చేయలేరు. మా నాయన ఉన్న కాలం నుంచి అయినా మాకు ఇదే పదవి, ఇందులోనే ఉన్నాము. ఇక ఉన్న రోజులు మాకు ఇదే తల్లిదండ్రులు ఇల్లే అనుకున్నాము. ఏ విషయం మా పర్సనల్ విషయం కానీ, భూములలో కానీ, ఇండ్లలో కానీ, మాడిలో అని చెప్పి కూడా ఈయనగా చూసిరు. మా ఎన్నో రోజులు ఏడ్చుకున్న రోజులు నాకు ఎప్పుడు కానీ రామ్మోహన్ రెడ్డి సార్తోనే హెల్ప్ జరిగింది. ఇప్పటికి కూడా ఆయన ఉన్న రోజులు మాకు ఇది ఎట్లే ఉంటామని ఆ నమ్మకంగానే ఉన్నాం. మేమైతే ఇండ్ల కోసం కూడా ఖాళీ బాత్రూమ్ కోసం మన ఆయన ఎన్ని రోజులు అయితే పోయినపల్లి సర్పంచ్ ఉన్నాక మన ఆయనను ముఖం పట్టకుండా పెట్టుకున్నాం. ఇయ్యం మీకు ఇల్లు, మీరు మా దాంట్లో లేదా సొంతంగా బాత్రూమ్తోనే ఉన్నాం ఇప్పటి వరకు మేము. కానీ ఇప్పుడు ఇల్లు వచ్చినాకే సంతోషం. మాకు ఎన్నేళ్ళ కల రామ్మోహన్ రెడ్డి సార్కు మంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పరశురాం రెడ్డి సార్ కూడా గెలుపు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. మాకు ఎన్ని విషయాలు ఉన్నా ఒక్కసారి హెల్ప్ జరిగితే ఇంతకు మించి సచ్చినన్ని కాలాలు రుణపడే ఉంటాం ఈ జీవితాంతం. దీనికి మా కుటుంబం మొత్తం ఒక్కరం కాకుండా కొంచెం కాకపోతే మేము ఆడపిల్లమని చిన్న చూపు చూస్తే కొంచెం బాధ అనిపించినా భరిస్తున్నాం. కొన్ని రోజులకు లేట్ అయినా మాకైతే హెల్ప్ జరుగుతుంది. చాలా ఇంతే పుణ్యం మాకు అనుకుంటున్నాం. ఈరోజు పరిగి శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము పరిగి మండలంలో 2-3 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల దగ్గరికి పోయి వాళ్ళకు భూమి పూజ చేసి వాళ్ళ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళకు శంకుస్థాపన చేసుకుంటూ ఈరోజు మేము రూఫ్ ఖాన్పేట్ గ్రామంలో, అదేవిధంగా మిట్టకోడు గ్రామంలో, లక్నాపూర్ గ్రామంలో మేము ఇళ్లకు భూమి పూజ చేసి మనం గోవిందపూర్ గ్రామానికి రావడం జరిగింది. మనం గోవిందపూర్ గ్రామాన్ని కూడా మన పరిగి మండలంలో ఫస్ట్ ప్రచారం తీసుకొని ఫస్ట్ ప్రచారం మన గోవిందపూర్ గ్రామం నుంచే గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మనం అప్పుడు ఏదైతే మనం వచ్చినామో ఇంటింటికి మనం 6 గ్యారంటీల కార్డు తీసుకొని మన గ్రామ నాయకులతోటి మేము ఇంటింటికి వచ్చినాం. ఇంటింటికి వచ్చి మేము అడుక్కున్నాం, మాకు ఓటేయండి, మా చేతి గుర్తు ఓటేయండి, మా రామ్మోహన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గెలిపియండి, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, తీసుకొస్తే మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మేము పేదల పక్షాన్ని నిలబెడతామని ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం మీరు మాట నమ్మి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు రామ్మోహన్ రెడ్డి అన్న ఓటేపించి రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. అదేవిధంగా మన రామ్మోహన్ రెడ్డి అన్నకు 25,000 మెజార్టీతోటి గెలిపించినందుకు వెంబడే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసిపోయింది. రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ 7,30,000 కోట్ల అప్పు చేసి మనకు నెత్తి మీద అప్పు చేసి పెట్టిపోయింది. ఆ అప్పుకు మితి కట్టుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు ఆయన పనిచేస్తూ మన ప్రజలకు మనం మాట ఇచ్చినాం, మన మాట ప్రకారం మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన కన్నా తిప్పలు పడుకుంటా మనకు పేద ప్రజల కోసం మనకు మహిళలకు మొట్టమొదటిది ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి. తర్వాత రెండవది మనకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. ఏది గ్రామజ్యోతి కింద ఉచితంగా 200 యూనిట్లలోపు ఉన్న కరెంటు బిల్లు మాఫీ అని చెప్పినాం, ప్రతి ఇంటికి మాఫీ చేసినాం. అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఈ మాట ప్రకారం 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మన రైతుల కోసం రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండు, ఏది వరంగల్ డిక్లరేషన్లో రైతుల కోసం రైతు డిక్లరేషన్ మీద ఒకటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు రైతు రుణమాఫీ చేస్తున్నాం. మాట ప్రకారం 2 లక్షల లోపు మా రుణాలు ఉన్నటువంటి రైతులకు అందరికీ రుణం రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే మన పరిగి నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలు కనివిని ఎరగని రీతిలో మన పరిగి కాన్స్టిట్యూన్సీకి 300 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత మన రామ్మోహన్ రెడ్డి అన్నకు దక్కుతుంది. ఈ విధంగా అదేవిధంగా మనకు వైద్యం కోసం కూడా మనం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 108 ఏది మనకు ఆరోగ్యశ్రీ ఉండే, ఆరోగ్యశ్రీ 5 లక్షలు చేసిండే. పేదవారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వాళ్ళు పోయి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో
వాళ్ళు వైద్యం చేసుకోవాలి, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన కేసీఆర్ దాన్ని పక్కకు పెట్టేసి అది రద్దు చేసి పాడేసాడు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బాటలో మళ్ళా 5 లక్షలు కాదు, పేదలకు ఎక్కువైతున్నాయి ఖర్చులు, దవాఖానలకు పెట్టుకున్న పరిస్థితి ఉన్నారు, భూములు అమ్ముకుంటున్నారు, రకరకాల జబ్బులు వస్తున్నాయని చెప్పి 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డును ఇప్పుడు మనకు తెచ్చిండు.